వాళ్ళే ఇప్పుడు కొత్త థియరీ ఒకటి తీసుకొచ్చారు. ఇంగ్లీష్ వస్తేనే భవిష్యత్తు ఉంటుందని. నేను ఎప్పుడో ఒకటే చెప్తున్నా, తెలుగు అనేది తెలుగు జాతిని గుర్తించేది. భాష ఎవరు మర్చిపోయినా జాతి మరుగుపడిపోతుంది. అదే సమయంలో ఇంగ్లీష్ కావాలి, ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవడానికి. రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాలి తప్ప భాషను మరిచిపోతే పూర్తిగా జాతి నిర్వీర్యం అవుతుంది, జాతి మరుగున పడే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమావేశంలో మిమ్మల్ని అందరినీ చూస్తున్నా, మీ అందరికీ ఒకటే గుర్తు చేస్తున్నా. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నాకు కానీ అదే మరిగా మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సందేహం లేదు, భారతదేశం 2047కి నెంబర్ 1 కానీ నెంబర్ 2 స్థానంలో మనం ఉండబోతున్నాం. రెండోది, ప్రపంచం మొత్తం ఇండియన్స్ నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఏ దేశానికి పోయినా ఇండియన్సే ఉంటారు, నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఇవన్నిటికీ మూల కారణం ఇక్కడుండే టీచర్సేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పేది, ఈరోజు మీరందరూ కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మనం టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఆ టెక్నాలజీ ఒక పవర్ఫుల్ టూల్గా తయారైంది. ఇంకొక పక్కన భారతదేశంలో జనాభా అనేది ఒక అడ్వాంటేజ్గా వచ్చింది. ప్రపంచంలోనే మీరు ఒక్కసారి చూస్తే యంగెస్ట్ దేశం భారతదేశం. ఈ అడ్వాంటేజ్ ఇంకొక 25 సంవత్సరాలు ఉంటుంది. నేను అందుకే ఈరోజు ఇంకొక మాట చెప్పాను, పాపులేషన్ మేనేజ్మెంట్ అని చెప్పి మాట్లాడాను. ఇటీవల మీరు ఒకసారి చూసినప్పుడు పుతిన్ మాట్లాడుతున్నారు, రష్యా ప్రధానమంత్రి. 8 నుంచి 10 గంటల వరకు ఎక్కడికక్కడ ఇంటర్నెట్ ఇవన్నీ ఆఫ్ చేసేసి అందరూ ఫ్రీగా ఆలోచించుకునే పరిస్థితి రావాలి. ఈ టెక్నాలజీ వల్ల టెన్షన్ ఎక్కువ అవుతుంది, కనీసం ఫ్యామిలీ కలిసి ఉండే పరిస్థితి లేకుండా పోతుంది, జనాభా తగ్గిపోయిందని బాధపడే పరిస్థితికి వచ్చారు. ఇది ఇక్కడుండే టీచర్లకు చాలామందికి ఒక ఐడియా ఉంటుంది. నేను ఒకప్పుడు పాపులేషన్ కంట్రోల్ కోసం పనిచేశా. ఇదే మరి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడిని. ఒక బిడ్డ ఉంటే లాభమా, 2-3 ఉంటే లాభమా అని చెప్పి డిస్కస్ చేసేవాడిని, డిబేట్ చేయించేవాడిని. అందరూ కూడా సింగిల్ చైల్డ్ పేరెంట్స్ వచ్చి మా అబ్బాయిని బాగా చూసుకుంటున్నా అంటే నేను కూడా ఆనందపడి ఇంకా ఎక్కువ ప్రమోట్ చేశా. ఇంకొక పక్క కొన్ని నిర్ణయాలు కూడా చేశా. 2 కంటే ఎక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి వీలు లేదని రిస్ట్రిక్షన్ పెట్టాం. ఇప్పుడు సౌత్ ఇండియాలో పాపులేషన్ తగ్గిపోతా ఉంది, యూరోప్లో పాపులేషన్ తగ్గిపోయింది, చైనా, జపాన్, సౌత్ కొరియా ఏ దేశం చూసినా జనాభా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. టెస్లా అధినేత మొన్న మాట్లాడుతున్నాడు, నాకు 12 మంది పిల్లలున్నారు, మీరు కూడా పిల్లల్ని ఎక్కువ కనండి, లేకపోతే దేశంలో ప్రపంచంలో మనుషులే ఉండరు, జాగ్రత్తగా ఉండమని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను కూడా ఒకటి ఆలోచించాను. ఆలోచన, 2 పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత
ఉండదని కొత్తగా పెట్టాలని. అంటే కొన్ని నిర్ణయాలు మనం చేయకపోతే కడాన మనం పని చేయబోయేది మనుషుల కోసంగా, చెట్ల కోసం పని చేయాలి. అంటే ఒక్కొక్కసారి కొన్ని దేశాలు సరైన సమయంలో స్పందించకపోతే వచ్చే ప్రమాదాలు ఇవన్నీ. ఈ రోజు నుంచి మనం కూడా ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు చేయగలిగితే భారతదేశానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. 2047 వరకు మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ ఉంటుంది. సౌత్ ఇండియాలో పాపులేషన్ తగ్గుతూ ఉంది. యూపీ, బీహార్లో పాపులేషన్ కొద్దిగా పెరుగుతూ ఉంది. రాను రాను ఆదాయం పెరిగితే స్వార్థం పెరిగి పిల్లలు వద్దనుకుంటారు. నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని, ఐటీని ప్రమోట్ చేశాను. భార్యాభర్త ఇద్దరికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళందరూ ఏ స్టేజ్కి వచ్చారంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ భవిష్యత్తులో మీరు టీచర్స్, సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి మీకుంది. మీరు చెప్పగలిగితే ప్రజలు కూడా విశ్వసిస్తారు. అది ఇప్పటి నుంచి ప్రారంభిస్తే భారతదేశ శక్తిని ఎవ్వరూ అడ్డుకోలేరు. ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికే ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చారు, వ్యాపారానికి వచ్చారు. వ్యాపారం చేస్తూ చేస్తూ మొత్తం దేశాన్ని హస్తగతం చేసుకున్నారు. నేను అది కూడా చెప్పేవాడిని. పోతూ పోతూ కోహినూర్ డైమండ్ కూడా తీసుకుపోయారు. కానీ ఒకటి మాత్రం వదిలిపెట్టిపోయారు, ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు. ఎందుకంటే తీసుకుపోలేకపోయారు. అప్పటికి అందరం ఇంగ్లీష్ నేర్చేసుకున్నాం. రెండేది, మనకు మ్యాథమెటిక్స్ వెరీ స్ట్రాంగ్గా ఉంటాం. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ రెండు కలిపి ఐటీలో ప్రపంచంలో ఒక పెద్ద శక్తివంతమైనటువంటి ఇంటలెక్చువల్ కమ్యూనిటీ తయారైంది. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు, ఒక మంచి వ్యక్తిని ఆ పదవిలో ఎన్నుకున్నందుకు. అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులు దేశం అంతా ఉన్నారు. సో దాన్ని చాటే విధంగా 50% అంటే 24లో సుమారు 12 మన ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాకుండా మరి రాష్ట్రాల్లో, మిగిలిన రాష్ట్రాలు, తెలంగాణకి చాలా ఇచ్చారు. అలాగే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఇలా ఎన్నో రాష్ట్రాల్లో కూడా మరి స్వామివారి భక్తులందరినీ దృష్టిలో పెట్టుకుని మరి విశ్వవ్యాప్తం చెందిన స్వామి కాబట్టి అమెరికాలో ఎన్ఆర్ఐ కూడా ఒకరికి ఇచ్చి ఫస్ట్ టైం ఇలా మంచి చక్కటి బోర్డుని ఆయన 4 నెలల ఆలస్యమైనప్పటికీ కూడా చక్కటి బోర్డు కూర్పు ప్రజలందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు. సో ఇక నాయుడు గారి నాయకత్వంలో, బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో మరి హిందూ మత పునరుద్ధరణ అంటే చాలా చోట్ల మరి దేవాలయాల్లో మరి జీర్ణమైపోయిన దేవాలయాలు చాలా ఉన్నాయి. అటువంటి దేవాలయాల్ని పునరుద్ధరించాలి. ఒక ఊర్లో మన హిందూ దేవాలయాల కన్నా మరి ఇతర మతానికి సంబంధించిన ప్రార్థనాలయాలు మరి చూస్తే సంఖ్య అఫీషియల్గా 2% అంటున్నారు. కానీ ఏ ఊర్లో కూడా దేవాలయాల సంఖ్య, ప్రార్థనాలయాల సంఖ్య కన్నా తక్కువగానే ఉంటున్నాయి. మరి ఎన్నో గుళ్ళు జీర్ణమైపోయినాయి. అవన్నిటికీ మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాయుడు గారు నాయకత్వంలో ఆ టీం అంతా కూడా, ఎందుకంటే చాలా మంచి మంచి వ్యక్తులు ఉన్నారు, ఉదార స్వభావం గలవారు చాలామంది ఉన్నారు అందులో. సో వారందరూ కూడా
మరి ఆలయాల పునరుద్ధరణకి మరి ఇతోధిక సహాయం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా రావాలి. మరి ఎన్నో ఆలయాల పునరుద్ధరణ జరగాలి.